టు సిఆర్టీవీ సిగ్నేచర్ ఆఫ్ చిరంజీవి. పిఎస్ రెడ్డి అంటే పుల్సాని శ్రీనివాస్ రెడ్డి. పిఎస్ రెడ్డి అకాడమీ మీరు ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు? సార్ మేము 2014లో డిసెంబర్లో స్టార్ట్ చేశాం సార్. మా అకాడమీ ముఖ్యంగా సైనికులు, పోలీసు, అందులో డిఫెన్స్ లో అనగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళందరి తయారు చేయడంలో నా పాత్ర ఉండాలనే నా ముఖ్య ఉద్దేశంతో. నా పేరు తరుణ్, నేను నాగార్జున సాగర్ నుంచి వచ్చిన. దిస్ ఇస్ అన్వేష్, ఐఎమ్ ఫ్రమ్ మిర్యాల కూడా. నా పేరు జె రాకేష్, నేను వచ్చింది నాగార్జున సాగర్ నుంచి. నా పేరు శ్రీకర్, నేను ఖమ్మం నుంచి వచ్చాను. నా పేరు జశ్వంత్ సాయి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా పేరు ప్రశాంత్, నేను ఖమ్మం నుంచి వచ్చాను. నమస్తే అండి. ముఖ్యంగా సిఆర్టీవీ మేనేజ్మెంట్ గారికి, వీక్షకులకు నా ధన్యవాదాలు. చిరంజీవిని వెల్కమ్ టు సిఆర్టీవీ సిగ్నేచర్ ఆఫ్ చిరంజీవి. సో ఈరోజు మనం యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మండలంలో పిఎస్ రెడ్డి డిఫెన్స్ అకాడమీ, చాలామంది అంటే వందలాది మంది ఎస్ఐలను, కానిస్టేబుల్లను, వందలాది మంది టీచర్లను, ఆర్మీని తయారు చేసినటువంటి గ్రేట్ పర్సనాలిటీ పి శ్రీనివాస్ రెడ్డి గారితో ఉన్నాం మనం. నమస్తే సార్. సార్ నమస్తే అండి. ముఖ్యంగా సిఆర్టీవీ మేనేజ్మెంట్ గారికి, వీక్షకులకు నా ధన్యవాదాలు. సార్ చెప్పండి సార్. పిఎస్ రెడ్డి అంటే ఫుల్ ఫామ్? సార్ పిఎస్ రెడ్డి అంటే పి అంటే మా సార్ నేమ్ సార్, పుల్సాని శ్రీనివాస్ రెడ్డి సార్. పిఎస్ రెడ్డి అంటే పుల్సాని శ్రీనివాస్ రెడ్డి. ఓకే, అంటే మీ పేరు మీద అకాడమీ స్టార్ట్ చేశారు? అవును సార్, అవును సార్. రైట్. సో మీ ప్రాపర్ సార్ ఎక్కడ మీది? సార్ మా ప్రాపర్ మోత్కూరు మండలం, దత్తపగూడెం విలేజ్, డిస్టిక్ యాదాద్రి భువనగిరి. మా విద్యాభ్యాసం 1 to 7 మా విలేజ్ లో జరిగింది. 10th ఇంటర్మీడియట్ గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజీ, ఆ తర్వాత డిగ్రీ భువనగిరిలో జరిగింది. పీజీ ఓయిలో, బీపీడి సూర్యాపేటలో విద్యాభ్యాసం జరిగింది సార్ మాది. చాలా మంచి క్వాలిఫికేషన్ ఉంది మీకు. అవును సార్. అండ్ మేము చాలా సార్లు విన్నాం మేము యాదాద్రి భువనగిరి జిల్లాలో చాలా, అంటే మేము బయట టాక్ విన్నాం మేము. పిఎస్ రెడ్డి అకాడమీ అంటేనే బ్రాండ్. ఇక అంటే చాలా మంది పిల్లలు ఎట్లా వస్తారు అంటే పిఎస్ రెడ్డి అకాడమీకి ఎవరికైతే డిఫెన్స్ లో ఇంట్రెస్ట్ ఉందో, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో కావచ్చు, అటు ఆర్మీలో కావచ్చు, అటు వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కావచ్చు, పిఎస్ రెడ్డి అకాడమీలో మనం కోచింగ్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అనే బ్రాండ్ అయితే బయట విన్నాం మనం. అవును సార్, 100% సార్. అయితే నేను ఏమంటున్నా అంటే సార్, పిఎస్ రెడ్డి అకాడమీ అంటే జనరల్ గా ఈ నవేడేస్ ఈ ప్రజెంట్ కాంపిటీషన్ లో చాలా వరకు పిల్లలు ఐఐటి అని, ఎన్ఐటి అని, లేకుంటే రకరకాలుగా అటు వెళ్తున్నారు. అసలు పిఎస్ రెడ్డి అకాడమీ మీరు ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు? సార్ మేము 2014లో డిసెంబర్ లో స్టార్ట్ చేసాం సార్ మా అకాడమీ. ముఖ్యంగా మా అకాడమీ, నేను ముఖ్యంగా అకాడమీని డిఫెన్స్ అకాడమీని ఎంచుకోవడం ఎందుకంటే నాకు దేశం అంటే చాలా ప్రేమ సార్. ముఖ్యంగా అందులో దేశాన్ని కాపాడలో ముఖ్యంగా సైనికులు, పోలీసు, అందులో డిఫెన్స్ లో అనగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళందరి తయారు చేయడంలో నా పాత్ర ఉండాలనే నా ముఖ్య ఉద్దేశంతో డిఫెన్స్ అకాడమీ స్థాపించడం జరిగింది సార్ 2014లో. సో ఇప్పుడు 10 years అయింది. 10 years కంప్లీట్ అయింది సార్. 10 years నుంచి భువనగిరిలోనే సక్సెస్ఫుల్ రన్ అవుతుంది. అవును సార్. అంటే అర్థమైంది. అంటే మెయిన్ గా మీ అంబిషన్ ఏంది అని అంటే మీ ద్వారా దేశానికి సేవ అందించాలి. అవును సార్, ముఖ్యంగా అంతే సార్. అంటే ఈ వేలాది మంది ఉపాధ్యాయులు కూడా తయారు, అంటే చాలా మంది మీ దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి డిఎస్సి లో కూడా చాలా మంది ఉద్యోగాలు వచ్చింది, తెలిసింది వాస్తవేనా? అవును సార్, నిజం సార్. అది డిఎస్ లో వచ్చాయి, ఎస్ఐ, కానిస్టేబుల్ సంబంధించిన పంచాయత్ సెక్రటరీ, తర్వాత రైల్వే డిపార్ట్మెంట్ లో, ఆ తర్వాత డిఫెన్స్ లో అనగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ ఇలా చాలా రకాలుగా మన కోచింగ్ సెంటర్కి వచ్చి, మన పిఎస్డి అకాడమీకి వచ్చి నిరుద్యోగులు వస్తే ఉద్యోగస్తులు తయారు చేసిన బాధ్యత మాది ఉన్నది సార్. మరి చాలా మంది మేము కనీసం ఇప్పటి వరకు ఒక 1000 members పైన మా అకాడమీ నుంచి ఉద్యోగస్తులు తీర్చిదిద్దబడిన సంస్థ సార్ మరి. అంటే ఎట్లా ఉంటుంది సార్ టైం టేబుల్ ఎట్లా ఉంటుంది మీది పిఎస్ రెడ్డి డిఫెన్స్ అకాడమీలో? సార్ టైం టేబుల్ చెప్పండి ఒకసారి. సార్ మా పిఎస్డి అకాడమీలో ముఖ్యంగా ఏంటంటే సార్ ఇంటర్ తో పాటు డిఫెన్స్ కోచింగ్ సార్ మా దగ్గర. ఇది ఏంటంటే మాకు చాలా విశాలమైన భవనం ఉంది సార్. ఇక్కడ విశాలమైన గ్రౌండ్ ఉంది. ముఖ్యంగా డిఫెన్స్ అనగా ముఖ్యంగా గ్రౌండ్ అనేది చాలా ముఖ్యం సార్. మాకు సొంతంగా 400 meters ట్రాక్ ఉన్నది. మాకు ముఖ్యంగా ఎట్లా అంటే సార్ ఇంటర్ తో పాటు డిఫెన్స్ అంటే మార్నింగ్ 5:45 లేపుతాం, 6 to 7:30 వరకు ఫిజికల్ గ్రౌండ్ ప్రాక్టీస్ చేపిస్తాం సార్. ఆ తర్వాత 9 to ఈవినింగ్ 4:30 వరకు ఐపీ క్లాసులు అయితే దాంతో పాటు డిఫెన్స్ క్లాసులు బోధించడం జరుగుతుంది. ఈవినింగ్ ఒక 1.5 hours గేమ్స్, అందులో వాలీబాల్, క్రికెట్, వాళ్ళ ఇష్టమైన గేమ్స్ అన్నిటిని మనం ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది సార్. ఆఫ్టర్ డిన్నర్ తర్వాత స్టడీ అవర్స్ 2 hours స్టడీ అవర్ ఉంటుంది. 10 o'clock పడుకోబెట్టడం జరుగుతుంది సార్ పిల్లల్ని. ఆ విధంగా సార్. అంటే జనరల్ గా మార్నింగ్ 5:40 చేస్తారు పిల్లలు? అవును సార్, 5:45 to 10 o'clock. నేను ఏమంటున్నా అంటే సార్, ఇప్పుడు జనరల్ గా డిఫెన్స్ అకాడమీ సిలబస్ వేరు, అవును సార్, ఇంటర్మీడియట్ సిలబస్ వేరు. అవును సార్. పిల్లలు మీరు ఎట్లా డివైడ్ చేసుకుంటారు ఇది?
సార్ అది ఏ విధంగా అంటే సార్ ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ గా ఇంటర్ తో పాటు ఐఐటి నీట్ అనే కోచింగ్ సెంటర్ ఉన్నాయి కదా సార్ జనరల్ గా దాంతో మేము ఏంటో సార్ మార్నింగ్ 9 to 1:30 వరకు ఇంటర్మీడియట్ సిలబస్ చెప్తాం. ఆఫ్టర్ లంచ్ తర్వాత సార్ 2 to 4:30 వరకు డిఫెన్స్ క్లాసులు బోధించడం జరుగుతుంది సార్. ఎక్కడ పిల్లలు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎలాంటి ప్రెజర్ లేకుండా ఫిజికల్ తో పాటు ఇంటర్మీడియట్ క్లాసెస్ తో పాటు డిఫెన్స్ క్లాసును ఇంటర్మీడియట్ అయిపోయే లోపల వాళ్ళను పర్ఫెక్ట్ చేయడం మా బాధ్యత సార్ మరి. సో ఒకవైపు ఇంటర్మీడియట్ క్లాసెస్ నడుస్తాయి. అవును సార్. సెకండ్ నెక్స్ట్ అవర్ లో మనకు డిఫెన్స్ సంబంధించినటువంటి సిలబస్ కంటిన్యూ. అవును సార్, అంతే సార్. సో ఇంటర్మీడియట్ లో ఏ గ్రూప్ అనేది తీసుకోవచ్చా? సరే ఏ గ్రూప్ అయినా తీసుకోవడం మంచిదే సార్. ఎంపీసీ మా దగ్గర సిఈస్ ఉంది. ముఖ్యంగా ఎంపీ తీసుకోవడం వల్ల ఏంటంటే సార్ ఆర్మీతో పాటు ఈ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ అందులో ఖచ్చితంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ఎంపీ తీసుకోవడం చాలా బెటర్ సార్. ఒక మ్యాథ్స్ కొద్దిగా ప్రాబ్లం ఉందన్న వాళ్ళు సిఎస్ గ్రూప్ తీసుకొని డిఫెన్స్ రంగంలో ఆర్మీ గానీ, ఎస్ఎస్జి కానిస్టేబుల్ గానీ, స్టేట్ గవర్నమెంట్ లో పోలీస్ కానిస్టేబుల్ గానీ మనం అచీవ్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్. సో ఇంటర్మీడియట్ అంటే ఐపీ సిలబస్ లో ఇంటర్మీడియట్ సిలబస్ లో ఎంపీసీ తీసుకుంటే సరే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అవును సార్. సిఈసి తీసుకుంటే కనుక కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ ఉంటుంది కదా. అవును సార్. బట్ డిఫెన్స్ కోర్సులో ఏ సిలబస్ ఉంటుంది మనకు? సార్ ముఖ్యంగా డిఫెన్స్ లో సార్ అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్, జీకే సంబంధించిన ముఖ్యమైన సబ్జెక్ట్ ఉంటాయి సార్. ఇందులో వేటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు? సార్ మెయిన్ ఏంటంటే సార్ ఏ కాంపిటేటివ్ కానీ స్టేట్ గవర్నమెంట్ లో పోలీస్ కానిస్టేబుల్ కానీ, సబ్ ఇన్స్పెక్టర్ కానీ, డిఫెన్స్ లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్, ఎస్ఎస్జి కానిస్టేబుల్ లో ముఖ్యంగా అర్థమెటిక్, రీజనింగ్ అనేది అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది సార్. ముఖ్యంగా మ్యాథ్స్ పార్ట్ అనేది. సో పిల్లలు అంటే ఎక్కువ జనరల్ గా మ్యాథమెటిక్స్ అంటే కొంచెం భయం ఉంటుంది కదా. అవును సార్. అర్థమెటిక్స్ అంటే కూడా ఈక్వల్ టు మ్యాథమెటిక్స్. సో కొద్దిగా భయం అనేది ఉంటుంది కదా. సో ఆ భయాన్ని పోగొట్టడానికి పిఎస్ అకాడమీ వాళ్ళు ఎలాంటి ప్లాన్ చేస్తారు సార్? మా దగ్గర మంచి సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారు సార్. మా దగ్గర హైదరాబాద్ లో మంచి సీనియర్ ఫ్యాకల్టీ మా దగ్గర 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ మా దగ్గర బోధించడం జరుగుతుంది. మ్యాథ్స్ ఎంత డల్ ఉన్నా మేము ఖచ్చితంగా వాళ్ళను ట్రిక్స్, షార్ట్ కట్స్ తోటి వాళ్ళను అవలీలాగా ఎగ్జామ్ లో వాళ్ళు అచీవ్ అయ్యే విధంగా మేము చేయించడం మా బాధ్యత సార్ మాది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు జనరల్గా డిఫెన్స్ అంటేనే పిల్లలు ఫిజికల్గా బాగా స్ట్రాంగ్గా ఉండాలి. అవును సార్. మరి స్ట్రాంగ్గా ఉండడానికి పిఎస్ అకాడమీలో ఎలాంటి ఫుడ్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళకి? సార్ మా దగ్గర చాలా మంచి క్వాలిటీ ఫుడ్ ఉంటుంది సార్. మా దగ్గర వీక్లీ మేము 4 days ఎగ్స్ ఇస్తాం, వీక్లీ నాన్ వెజ్ ఉంటుంది, దాంతో పాటు అది స్నాక్స్ ఉంటాయి. అందులో మాత్రం ఫుడ్ విషయంలో మాత్రం ఎలాంటి చాలా బాగుంటుంది సార్. పాలు ఏమైనా అందిస్తారా? మిల్క్ ఉంటుంది సార్ మా దగ్గర. మిల్క్ తో పాటు జావా కూడా మా దగ్గర ఉంటుంది సార్. ఆ విధంగా సార్. ఇప్పుడు పిల్లలు జనరల్ గా నేను ఏమంటున్నా అంటే యాదాద్రి జిల్లాలో ఉంది కదా ఇన్స్టిట్యూషన్ ఇది. అవును సార్. అంటే బయట నేను కొంతవరకు విన్నా నేను. అంటే ఎక్కువగా అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి జిల్లాల నుంచి మన ఇన్స్టిట్యూషన్ లో అడ్మిషన్ తీసుకుంటారు కదా. అవును సార్. రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఎట్లా స్ప్రెడ్ అవుతుంది? ఎక్కువ మీరు అడ్వర్టైజ్మెంట్ చేయరు, ఎక్కువ పబ్లిసిటీ చేయరు కదా. నేను పిల్లలతో మాట్లాడితే కొంతమంది పిల్లలు ఖమ్మం అని చెప్పేసి, కొంతమంది కరీంనగర్ అని చెప్పేసి, ఇంకొంతమంది పిల్లలు నాగార్జున సాగర్ అని చెప్పేసి అట్లా చెప్పేవారు. సో అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి అన్ని జిల్లాల నుంచి పిల్లలు మన దగ్గర ఉన్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో పిఎస్ రెడ్డి అకాడమీ, మన డిఫెన్స్ అకాడమీ ఎట్లా స్ప్రెడ్ అయింది సార్? మా దగ్గర ప్రీవియస్ గా ఎస్ఐ, కానిస్టేబుల్ వివిధ విభాగాలలో జాబ్ సాధించిన వారు రిఫరెన్స్ వాళ్ళ సార్ పిఎస్ రెడ్డి అకాడమీలో సార్ చాలా దగ్గర 24/7 సార్ అక్కడనే ఉండి సార్ ఫిజికల్ గ్రౌండ్ పర్ఫెక్ట్ చేపిస్తాడు. దాంతో పాటు టీచింగ్ ఫ్యాకల్టీ కూడా మంచి సీనియర్ ఫ్యాకల్టీ తీసుకురాగలుగుతాడు సార్. ఏదేమైనా సార్ దగ్గర అడ్మిషన్ తీసుకుంటే ఖచ్చితంగా జాబ్ సాధించే వరకు సారు విశ్రమించడానికి నమ్మకంతో వాళ్ళు జాబ్ వచ్చిన వాళ్ళు రిఫరెన్స్ చేయడం ముఖ్యంగా సార్. వాళ్ళ వల్ల వివిధ జిల్లాల నుంచి మనకు అకాడమీకి అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది సార్. మేము ఎలాంటి ఇంతవరకు అడ్వర్టైజ్మెంట్ ఎక్కడ కూడా చేయలేదు, చేయం కూడా సార్ మేము. అయితే ఇంకో గ్రేట్ అచీవ్మెంట్ సార్, నేను మీ ద్వారా తెలుసుకోలేదు, నేను బయట మీ పూర్వ విద్యార్థుల ద్వారా తెలుసుకున్నా సార్. కరోనా టైంలో అంటే 2020 అవును సార్, ఆ టైంలో ఒకటే బ్యాచ్ నుంచి అవును సార్ 6 members ఎస్ఐగా సెలెక్ట్ అయ్యారట. అవును సార్. వాస్తవేనా సార్? మాకు 2020లో ఒక 6 సివిల్ ఎస్ఐలు, ఒక 6 ఎస్ఐలుగా 74 members పోలీస్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ కాబడిన మా ఏకైక సంస్థ సార్ పిఎస్ రెడ్డి అకాడమీ సార్. అది అందులో ముఖ్యంగా సార్ ఒకటే విలేజ్, మన భువనగిరి పక్కన గౌస్నగర్ అనే ఒక విలేజ్ ఉంటుంది సార్. ఓన్ బ్రదర్స్ మా దగ్గరనే పోలీస్ కానిస్టేబుల్ గా, పంచాయత్ సెక్రటరీ గా, సివిల్ ఎస్ఐలుగా వాళ్ళు మా దగ్గర సెలెక్ట్ కావడం జరిగింది సార్. అందులో చిన్న అబ్బాయి సాజిద్ పాషా ఇప్పటికీ మా నుంచి ఆ సలహాలు తీసుకుంటూ గ్రూప్ 1 సివిల్ జాబ్ సాధించడానికి మా పదే మా దగ్గర రావడం జరుగుతుంది సార్. సలహాలు తీసుకోవడం జరుగుతుంది సార్. ఇప్పటికి కూడా ప్రజెంట్ కూడా. ఎక్కడ సార్? వాళ్ళది మన భువనగిరి మండలం సార్, గౌస్నగర్ విలేజ్ సార్. వాళ్ళు ఓన్ బ్రదర్స్
సాజిద్ పాషా, సాయిద్ పాషా ఇద్దరు ప్రజెంట్ ఇద్దరు వాళ్ళు మన రాచకొండ కమిషనరేట్ లో పనిచేస్తున్నారు సార్. ప్రజెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు ప్రజెంట్. అంటే ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములకు అవును సార్, ఒకే ఇంట్లో పంచాయత్ సెక్రటరీ గా, పోలీస్ కానిస్టేబుల్ గా, సివిల్ ఎస్ఐ గా సెలెక్ట్ అయ్యారు సార్ ఒకటే కుటుంబం నుంచి. గ్రేట్ అచీవ్మెంట్. అవును సార్, థ్యాంక్ యూ సార్. దీంతో పాటు అంటే డిఫెన్సే కాకుండా సార్ నాకు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు, అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు నాకు. సార్ మీ దగ్గరే కోచింగ్ తీసుకుని డిఎస్సి ఉద్యోగం పొందినాడు. అవును సార్. సో అట్లా అంటే అది ఇది డిఫెన్స్ అకాడమీగా డిఫెన్స్ కి సంబంధించిన కోచింగే కాకుండా ఇప్పుడు డిఎస్సి సంబంధించిన కోచింగ్ కూడా ఇస్తారా సార్? మా దగ్గర ఎట్లా అంటే సార్, రెగ్యులర్ గా ఎస్ఐ, కానిస్టేబుల్, డిఫెన్స్ అనేది రెగ్యులర్ కోచింగ్ ఉంటుంది సార్. ఆ తర్వాత గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు మాత్రం 6 months కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఆ 6 months కోచింగ్ లో వాళ్ళు డిఎస్సీ గా గుట్ల టీచరు, డిఎస్సీ గా టీచర్స్ గా సెలెక్ట్ అవ్వడం జరిగింది సార్ మా దగ్గర. తెలుస్తుంటారా సార్ మీకు? ఇప్పుడు ఎస్ఐగా ఉన్నటువంటి వాళ్ళు, సిఐగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉద్యోగం పొందిన వాళ్ళు కాంటాక్ట్ లో ఉంటారా మీకు? ప్రజెంట్ వాళ్ళు ఎప్పుడు మనతో టచ్ లో ఉంటూనే ఉంటారు సార్. ఇప్పుడు కూడా జాబ్ లో కూడా టీచర్ జాబ్ చేసుకున్నప్పటికీ, దాంతో పాటు ఎస్ఐలుగా, కానిస్టేబుల్ వివిధ విభాగాల్లో పనిచేస్తున్నప్పటికీ వాళ్ళకైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సార్ ఈ సలహా, మాకు ఈ ప్రాబ్లం వచ్చింది సార్, ఇది ఎలా సాల్వ్ చేయాలి సార్ అని మా సలహాలు ఎప్పటికీ మాతో ఎప్పుడు టచ్ లో ఉంటూనే ఉంటారు సార్ వాళ్ళందరూ. వాళ్ళ కలిసి మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే అంత పెద్ద మీ దగ్గర చదువుకొని, మీ దగ్గర కోచింగ్ తీసుకొని బయట మంచి మంచి సంస్థలలో అంటే ఉపాధ్యాయ వృత్తిలో కావచ్చు, ఇటు పోలీస్ వృత్తిలో కావచ్చు, ఆర్మీ వృత్తిలో కావచ్చు, రకరకాలుగా సెటిల్ అయ్యారు కదా. అవును సార్. మీ పూర్వ విద్యార్థులు మిమ్మల్ని కలిసినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు? సార్ ముఖ్యంగా సార్ నాకు 2008 లో సబ్ ఇన్స్పెక్టర్ కొట్టాలని బాగా గోల్ ఉండే సార్. నిజంగా చెప్పాలంటే మీరు కావాలనుకున్నారా? నాకు 2008 లో నేను సబ్ ఇన్స్పెక్టర్ కావాలని నాకు ఆశ ఉండే. ఓకే. ఆ 2008 లో నాకు ఏమైందంటే తక్కువ మార్క్స్ తోటి ఎస్ఐ జాబ్ మిస్ అవ్వడం జరిగింది సార్ ముఖ్యంగా. ఆ తర్వాత నేను మన బోని టౌన్ లో శంకర్ ఎస్ఐ అని ప్రజెంట్ మన గుట్టలో సిఐగా పనిచేస్తున్నాడు. ఆ సార్ తో పాటు ప్రభాకర్ ఎస్ఐ అని 2007 లో మన టౌన్ లో జాబ్ చేస్తుండే. ఆ ఇద్దరు ఇన్స్పిరేషన్ వల్ల నేను జాబ్ కొట్టాలనుకున్నా, అది కాలేకపోయింది. అయినప్పటికీ నేను స్వతహాగా నేను అకాడమీ పెట్టి వీళ్ళందరినీ ఒక్కరిని మిస్ అయినందుకు నేను 1000 మంది నేను ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దాలని ఒక ముఖ్యంగా ఆ గోల్ అని నాకు ఏర్పడదు సార్. ముఖ్యంగా అది ఏ ఇయర్ లో సార్? అది నాకు 2008 లో. గ్రేట్ సార్. నిజంగా చెప్పాలంటే సిఆర్ టీవీ ద్వారా నేను తెలియజేసుకున్నది అంటే 2008. అవును సార్, 2008 లో ఖచ్చితంగా నేను ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలి, ఎస్ఐ కావాలి అనే జీల్ తోటి ప్రాక్టీస్ చేస్తుండగా ఈవెంట్స్ లో సెలెక్ట్ అయ్యి తక్కువ మార్క్స్ తోటి ఉద్యోగాన్ని కోల్పోవడం వల్ల నేను కోల్పోయినటువంటి ఉద్యోగం నేను నాలాగా ఎవరికైతే ఏమి ఉంటుందో వాళ్ళందరినీ నేను ఎస్ఐలుగా, ఆర్మీలుగా, పోలీస్ డిపార్ట్మెంట్లో, పోలీస్ శాఖలో, వివిధ శాఖలలో వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులుగా తయారు చేయాలనే ఒక కసితోటి, ఒక ఉద్దేశంతో ఈ రోజున యాదాద్రి భువనగిరి జిల్లాలో నెంబర్ 1 డిఫెన్స్ అకాడమీ పేరు పొందినటువంటి పిఎస్ రెడ్డి అకాడమీ అవతరించింది. అండ్ సార్ జనరల్గా ఇప్పుడు పిల్లలు అంటే 2 years కోర్స్ అయింది. అవును సార్, 2 years కోర్స్ ఇది. అవును సార్. అంటే చాలా దూరం చూస్తారు కదా పిల్లలు, చాలా మంది ఖమ్మం నుంచి. అంతవరకు ఎట్లా స్ప్రెడ్ అయింది ఇది? అంటే ఎవరి ద్వారా పోయింది ఇన్ఫర్మేషన్ వల్ల? ముఖ్యంగా మన దగ్గర అకాడమీలో జాబ్ కొట్టిన వాళ్ళు సార్, మెయిన్ గా జాబ్ సాధించిన వాళ్ళ దారినే ఇక్కడ బాగుంటదని వాళ్ళ రిలేషన్స్, వాళ్ళ ఫ్రెండ్స్ ఆధార ఇప్పుడు సోషల్ మీడియా ఉన్నది కదా సార్. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా వాళ్ళు ముఖ్యంగా చాలా బాగుంటది అంటే వాళ్ళ ఇక్కడ అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది సార్. డైలీ మార్నింగ్ టిఫిన్స్ ఏం పెడతారు సార్? సార్ మెయిన్ గా సార్ మేము రెగ్యులర్ గా సార్ మార్నింగ్ జావాతో పాటు మిల్క్ ఇవ్వడం జరుగుతుంది సార్. బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ, వడ, దోశ, ఉప్మా, ఆ తర్వాత లెమన్ రైస్, జీరా రైస్, ఈ విధంగా ఉంటుంది సార్. లంచ్ లో 2 curries ఉంటాయి, పెరుగు ఉంటుంది. దాంతో పాటు ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి సార్. స్నాక్స్ జనరల్ గా బిస్కెట్స్, ఆ తర్వాత బనానాస్, ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుంది సార్ స్నాక్స్. ఆ తర్వాత ఈవినింగ్ డిన్నర్ ఉంటుంది సార్. సో ఇప్పటి వరకు అంటే మీ 10 సంవత్సరాల పీరియడ్ లో 10 సంవత్సరాలకి సక్సెస్ఫుల్ గా ఇన్స్టిట్యూషన్ రన్ అవుతుంది. ఈ రోజు వరకు మంచి పొజిషన్ ఉన్నటువంటి మీ పూర్వ విద్యార్థులు, మంచి పొజిషన్ ఉన్నటువంటి వివిధ శాఖలు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు అవును సార్ వస్తున్నారా ఇక్కడికి అకాడమీకి? సార్ ఎప్పుడు మాకు అకాడమీకి ఎప్పుడు టచ్ ఉంటూనే ఉంటారు సార్. ఇప్పుడు వచ్చిన పిల్లలు ట్రైనర్ పిల్లర్స్ కూడా పిల్లలకు కూడా వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ కావాలనో ఎప్పటికీ వాళ్ళు అప్డేట్ ఇస్తూనే ఉంటారు సార్ పిల్లలు. సో అకాడమిక్ పరంగా వస్తే సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాడు సార్. అట్ ది సేమ్ టైం అదే స్టూడెంట్ కి మనం ఖచ్చితంగా మన ఏదైతే డిఫెన్స్ అకాడమీ ఉందో దాని సంబంధించి సర్వీస్ చెప్పాల్సి వస్తుంది. సో ఫ్యాకల్టీ ఎట్లా ఉంటారు? డిఫెన్స్ అకాడమీకి సంబంధించిన ఫ్యాకల్టీ వేరు,
ప్లస్ ఐపీ సంబంధించిన ఫ్యాకల్టీ వేరా? అవును సార్, ఐపీ సంబంధించిన ఫ్యాకల్టీ వేరుంటారు సార్, కాంపిటేటివ్ కి సంబంధించిన ఫ్యాకల్టీ కూడా డిఫరెంట్ ఉంటారు సార్. మా దగ్గర కాంపిటేటివ్ కి సంబంధించిన అయినా ఐపీ సంబంధించిన వాళ్ళైనా మంచి కార్పొరేట్ కాలేజీలో టీచింగ్ చేసిన వాళ్ళు, చేస్తున్న వాళ్ళు ఇక్కడ బోధించడం జరుగుతుంది సార్. ఫ్యాకల్టీ విషయంలో కూడా 100% ఎక్కడ ప్రాబ్లం లేదు. ఫిజికల్ లో నేను ఆల్రెడీ మంచి ట్రైనర్ సార్, నేను ఆల్రెడీ బీపీడీ కంప్లీట్ అయిపోయింది. ఇది ఫిజికల్ లో మీకు ఇక్కడ కూడా మనం నేను చెప్పడం గొప్పని కాదు, తెలంగాణ స్టేట్ లో గ్రౌండ్ లో ఖచ్చితంగా సార్ 95-96% క్వాలిఫై అవ్వడం అనేది మన పిఎస్ అకాడమీకే ఉంటుంది సార్. సో ఒక క్లాస్ కి ఎంతమంది పిల్లలు ఉంటారు సార్ పిఎస్ అకాడమీలో? సార్ ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఒక క్లాస్ 40 మెంబర్స్ ఉంటారు సార్. కోచింగ్ సెంటర్ లో మాత్రం లాంగ్ టర్మ్ అనేది అందులో 100 మెంబర్స్ ఉంటారు సార్. అందులో ఇప్పుడు ఏదైతే డిఫెన్స్ అకాడమీ ఉందో సార్, డిఫెన్స్ అకాడమీలో పనిచేసే ఫ్యాకల్టీకి మినిమం ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్ మన దగ్గర? సార్ మా దగ్గర 50 years ప్లస్ ఉన్నది సార్. మా దగ్గర 15 years. 50 years మన దిల్సునార్లో ఒక ప్రముఖమైన సంస్థలు పనిచేస్తున్న ఫ్యాకల్టీ మా దగ్గర ఇక్కడ టీచింగ్ చేస్తున్నారు సార్. సో ఐపీ సిలబస్ చెప్పుకుంటూ అంటే పిల్లలు ఐపీ సిలబస్ ని ప్రిపేర్ అవుతూ డిఫెన్స్ సంబంధించిన సిలబస్ ప్రిపేర్ కావడం వల్ల పిల్లలకి బర్డెన్ ఎక్కువ అవుతుందా? సార్ ఎక్కడ ఉండదు సార్, ఇక్కడ చాలా మంచిగా ఫిజికల్ తో పాటు ఇంటర్మీడియట్ క్లాసెస్, డిఫెన్స్ క్లాసెస్ కు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు మధ్యలో రెస్ట్ ఇచ్చుకుంటా సార్ వాళ్ళను ట్రైన్ చేయడం జరుగుతుంది సార్. ఏ మాత్రం కూడా ఎక్కడ కూడా ప్రాబ్లం ఉండదు సార్ వాళ్ళకు. వాళ్ళ పేరెంట్స్ నుంచి మీకు ఫోన్లు వస్తుంటాయా సార్? వాళ్ళ పేరెంట్స్ చాలా మంది సార్ మావాడు 10th వరకు ఒక విధంగా సార్, మీ దగ్గర అడ్మిషన్ తీసుకున్న తర్వాత మావాడు డిసిప్లిన్ గానీ మాట్లాడే తీరు గానీ మావాడు చాలా మంచి తయారైంది సార్. మీ వల్ల మావాడు ఖచ్చితంగా జాబ్ సాధిస్తారని ఇప్పుడే మా ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ తీసుకుని ఒక 1 month కూడా కాలేదు, వాళ్ళ పేరెంట్స్ నుంచి మనకు కాల్స్ వస్తున్నాయి సార్. మావాడు చాలా చేంజ్ అయ్యింది సార్, మీ దగ్గర జాయిన్ చేయడం చాలా మా అదృష్టం అని మేము భావిస్తున్నామని వాళ్ళు పదే ఫోన్ చేయడం జరుగుతుంది సార్. వాళ్ళు ఇప్పుడు ఈ 10 సంవత్సరాల కాలంలో అంటే మీరు ఎప్పుడైతే డిఫెన్స్ అకాడమీ పెట్టిరో ఈ రోజు వరకు ఈ 10 సంవత్సరాల కాలంలో సార్ మీకు గొప్ప అచీవ్మెంట్ ఏమైనా ఉందా? అంటే ఎస్ నేను సాధించిన అని మీరు ఫీల్ అయిన రోజు ఏమైనా ఉందా? సార్ నాకు నిజంగా కూడా సంతృప్తి అనేది ఇంకా టోటల్ గా నాకు ఫుల్ఫిల్ కాలేదు సార్. మెయిన్ గా నాకు లాస్ట్ ఇయర్ సార్ 2022లో ఒక 103 numbers పోలీస్ కానిస్టేబుల్ సెలెక్ట్ అవ్వడం జరిగింది సార్. ప్రజెంట్ మన రాచకొండ కమిషనరేట్ లో యాదాద్రి బోరింగ్ సబ్ డివిజన్ లో ఏ పోలీస్ స్టేషన్ పోయినా ఖచ్చితంగా మన స్టూడెంట్స్ 102 numbers మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నాం అంటే పిఎస్ఐ అని చెప్తారు సార్ వాళ్ళు. అది నాకు చాలా గర్వంగా ఉంది సార్. నాకు అనిపిస్తుంది ఇప్పుడు నిజంగా నేను 2008లో సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ కొడితే నా ఒక్కరికి నా ఫ్యామిలీ వరకు నేను కొద్దిగా బెటర్ అయ్యేవాన్నేమో. జాబ్ రాకపోవడం వల్ల ఇంతమంది వందలాది వేలాది మందిని ఒక ఉద్యోగంలో తీర్చిదిద్దడం అనేది నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది సార్. నాకు అది సార్ మీరు అంటే నిజంగా చెప్పాలంటే పిఎస్ అకాడమీ ద్వారా చాలా మంది వందలాది మంది విద్యార్థులు పోలీస్ డిపార్ట్మెంట్లలో, ఆర్మీ డిపార్ట్మెంట్లలో, వివిధ శాఖలలో పనిచేస్తారు కదా. అసలు మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మీ లైఫ్ లో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు సార్? నాకు ముఖ్యంగా సార్ నాకు ఆఫ్టర్ స్టడీ తర్వాత నాకు 2005లో సార్ బోని టౌన్ లో ఎస్ ప్రభాకర్ ఎస్ఐ గారు పనిచేసేది సార్ మన టౌన్ లో. ఆ సార్ను చూసిన తర్వాత ఖచ్చితంగా నేను ఎస్ఐ కావాలని నాకు బాగా కోరిక కలిగింది సార్. దాంతో పాటు సార్ మా 2007లో శంకర్ సార్ మా టౌన్ లో ఇక్కడ జాబ్ చేయడం జరిగింది సార్. సార్ చూడడం వల్ల కూడా నాకు ఎస్ఐ కావాలని, ఎస్ఐ సేవ చేయాలని బాగా నాకు ఇన్స్పిరేషన్ కలిగింది సార్. కానీ ఆ 2008లో నాకు అత్తక్కుమార్తో జాబ్ కోల్పోవడం జరిగింది. దాని తర్వాత ఖచ్చితంగా నేను కోల్పోయినప్పటికీ ఒక వేలాది మందిని ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో, డిఫెన్స్ లో ఒక నిరుద్యోగుల్ని ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దాలని నాకు నా ఆశయంతో సార్ ఈ అకాడమీ స్థాపించడం జరిగింది సార్. ముఖ్యంగా వాళ్ళతో పాటు ప్రభాకర్ ఎస్ఐ గారు, శంకర్ ఎస్ఐ గారు, వాళ్ళతో పాటు మా గురువులు సార్. మాకు చిన్నప్పుడు మా గురువులు మాకు భగవంతరెడ్డి సార్ అని ఉండేది సార్ మాకు చిన్నప్పుడు. ఆ సార్ వల్ల కూడా నేను ఇన్స్పిరేషన్ కావడం జరిగింది సార్. ఇంకో విషయం, మీరు చాలా అంటే పేదరికం ఫ్యామిలీ నుంచి వచ్చిన తెలిసింది నాకు. అవును సార్. మీ పేరెంట్స్ ఏం పని చేస్తారండి? మా పేరెంట్స్ సార్ మాది అగ్రికల్చర్ సార్. మాది మేము దిగువ మధ్య తరగతి కుటుంబం సార్ మాది. మా నాన్నగారు ఒక 8 years చనిపోవడం జరిగింది. మాది అతి బీదరికమే సార్ మాది. అదే తెలిసింది, ఏదో ఫీజులు కట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ మిమ్మల్ని చదివించారనే విషయం. అవును సార్, మన స్టడీ మొత్తం గవర్నమెంట్ స్కూల్లో అది చదవడం జరిగింది సార్. మాది కొద్దిగా పేదరిక కుటుంబం అయినప్పటికీ మనము ఒక వందలాది మందిని ఉద్యోగస్తులు తీర్చిదిద్దాలని ఒక కసితోటి నేను సార్ ముఖ్యంగా మిగతా అకాడమీల గురించి పోల్చుకుంటే మన అకాడమీ ప్రత్యేకత ఏంటంటే నీకు ఖచ్చితంగా సార్ 24/7 అక్కడనే ఉంటా సార్. అకాడమీలో ఉండి వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా గ్రౌండ్ తో
స్టార్ట్ చేస్తే పడుకునే వరకు 24/7 ఎవ్రీ మినిట్ ఒకరు అక్కడనే ఉండి ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయడం అనేది నా ముఖ్య ఆశయం సార్. దీని ద్వారా మనం ఎక్కువ మందిని ఎక్కువ పర్సెంటేజ్ జాబులు కొట్టేయడానికి ముఖ్యంగా నేను ఇదే కారణమని అనుకుంటున్నాను సార్. సో ఇదండి పిఎస్ రెడ్డి డిఫెన్స్ అకాడమీ, యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి మండలం. నిజంగా చెప్పాలంటే చిన్నతనంలో నేను తండ్రిని కోల్పోయి తల్లి యొక్క కష్టార్జితం తను కష్టపడుతూ పైకొచ్చి అంచెలంచెలుగా కష్టపడుతూ పైకొచ్చి చదువుకుంటూ కొన్ని అనివార్య కారణాల వల్ల 2008వ సంవత్సరంలో ఎస్ఐ ఉద్యోగాన్ని కోల్పోయి, నేను కోల్పోయిన ఉద్యోగము ఖచ్చితంగా వేలాది మంది, వందలాది మంది విద్యార్థులని పోలీస్ అకాడమీలో, ఆర్మీ అకాడమీ, పోలీస్ డిపార్ట్మెంట్లో, ఆర్మీ డిపార్ట్మెంట్లో అండ్ ఉపాధ్యాయ డిపార్ట్మెంట్ రకరకాల శాఖలలో పంపిస్తూ 10 మంది, వందలాది మందిని ప్రభుత్వ ఉద్యోగాలుగా తయారు చేస్తూ తన వృత్తిలో సంతోషం పొందుతున్నటువంటి గ్రేట్ పర్సనాలిటీ పిఎస్ డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి గారితో మాట ముచ్చట. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఎవరోన్. నా పేరు జశ్వంత్ సాయి వినయ్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ నేను రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎన్డీఏ కొట్టాలని, అండ్ నాకు ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ కావాలి. సో నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని అడిగితే అప్పుడు నాకు పిఎస్ రెడ్డి భువనగిరిలో సజెస్ట్ చేశారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేచర్ చాలా అథ్లెటిక్స్ పరంగా అయినా, గేమ్స్ పరంగా అయినా మీకు అన్నీ ఉంటాయి. ఇక్కడ మనకి కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, రింగ్ బాల్ అన్ని గేమ్స్ ఉంటాయి. అథ్లెటిక్స్ పరంగా రన్నింగ్ 100 మీటర్స్, 200, 800 మీటర్స్ అన్ని రన్నింగ్స్ ఉంటాయి. ఇక్కడ మనకి షార్ట్ పుట్, లాంగ్ పుట్, జావెలిన్ త్రో అన్నీ ఉంటాయి. సో ఇక్కడ పిఎస్ రెడ్డి అకాడమీ ఇస్ ది బెస్ట్ అకాడమీ ఫర్ ఎవ్రీథింగ్. జై హింద్. నా పేరు తరుణ్. నేను నాగార్జున సాగర్ నుంచి వచ్చిన. పిఎస్ అకాడమీకి రావడానికి మెయిన్ కారణం, రీజన్ ఏంటంటే మా బ్రదర్ ఇక్కడనే పోయినసారి చదువుకుండు, సీనియర్. అతను ఇప్పుడు ఆర్మీలో జాబ్ చేస్తుండు. అతను నాకు చెప్తే ఇక్కడ ఫ్యాకల్టీ కానీ, ఫుడ్ పరంగా కానీ, క్లాసెస్, గ్రౌండ్ ఏదైనా సరే బాగుంటుందని చెప్తే నేను వచ్చిన. ఇక్కడికి వచ్చాక చూసిన ఖచ్చితంగా జాబ్ కొడతాను నమ్మకం నాకు ఉంది. ఖచ్చితంగా ఈ సంవత్సరం ఆర్మీ జాబ్కి పోతా. ఖచ్చితంగా పోయి మీకు కన్ఫర్మ్ చేస్తా, నేను జాబ్ కొట్టగలుగుతా. ఇక్కడ గేమ్స్ విషయంలో వస్తే కబడ్డీ కానీ, వాలీబాల్ కానీ, ఖోఖో కానీ, అథ్లెటిక్స్ పరంగా వస్తే రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ ఇలాంటి అన్ని గేమ్స్ ఉన్నాయి. బయటకు కూడా తీసుకుపోతారు, మనం బయట కూడా సెలెక్షన్ చేస్తారు. మనకి ఫ్యూచర్ ఉంటుంది. స్పోర్ట్స్ పరంగా స్పోర్ట్స్ కోటాలో పోయే జాబ్స్ ఉంటాయి. నేనైతే ఆర్మీ జాబ్ కొట్టగలుగుతా అనే నమ్మకం నాకుంది. ఈసారి ఖచ్చితంగా జాబ్ కొడతా, ఆర్మీ జాబ్ కొడతా, బార్డర్కి పోతా. థ్యాంక్ యూ. జై హింద్. నా పేరు జె రాకేష్. నేను వచ్చింది నాగార్జున సాగర్ నుంచి. 2022 బ్యాచ్లో కానిస్టేబుల్స్ 103 మెంబర్స్కి వచ్చినాయి. దాంట్లో ఒక మా అన్న చెప్పడం వల్ల నేను ఇక్కడికి వచ్చిన. పిఎస్ఐ డిఫెన్స్ అకాడమీ భువనగిరిలో స్టార్ట్ చేయబడుతుంది. ఇంటర్ పరంగా కానీ, మన డిగ్రీ తర్వాత డిఫెన్స్ కానీ ఏదైనా సరే మనకు ఇప్పుడు ఇంటర్ పరంగా అయితే మా 60 మెంబర్స్ ఉన్న మా ఫ్రెండ్స్ ఎవరైనా సరే దేనికనిగా ఆర్మీ దేని వల్ల అంటే పిఎస్ఐ డిఫెన్స్ అకాడమీలో మంచి చెప్తున్నారు. భువనగిరిలో టాప్ వస్తుంది. మళ్ళీ అదేవిధంగా మనకి ఇప్పుడు ఫుడ్ పరంగా కానీ, ఫ్యాకల్టీ పరంగా కానీ, గ్రౌండ్ విషయంలో కానీ 600 మీటర్స్ మన గ్రౌండ్ ఉంది. మంచి కోచెస్ ఉన్నారు, ఎన్సీసీ నేర్పుతున్నారు. మళ్ళీ మనకి అథ్లెటిక్స్ పరంగా కానీ ఏదైనా సరే మనకి ఎంతో మేలు జరుగుతుంది. ఇక్కడ వచ్చి రాగానే మన విషయంగా అయితే మనం ఏ విషయం బయట ఇబ్బంది పడకూడదు. మనకు మంచి ఫ్యాకల్టీ ఉంది. ఇక్కడ
అందరూ ఆల్మోస్ట్ ఐఐటి చెప్పేటోళ్ళు, జేఈఈ మెయిన్స్ చెప్పేటోళ్ళు సార్ అందరూ ఫ్యాకల్టీ ఇక్కడ చెప్తున్నారు. మనకి మంచి ఫుడ్ లభిస్తుంది అంటే ఆల్మోస్ట్ అందరు ప్రోటీన్స్ తోటి మంచిగా స్ట్రాంగ్ ఉన్నారు. ఆర్మీ ప్రతి ఒక్కరు సెలక్షన్ కావాలని చెప్పేసి ఆర్మీ విధంగానే నేను కాన్సెప్ట్ తోటి వచ్చారు ఇక్కడికి. కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, ఏ జాబ్ అయినా సరే అందరూ ఆల్మోస్ట్ గోల్ రీచ్ అవ్వాలని చెప్పేసి పిఎస్ఐ డిఫెన్స్ అకాడమీకి వచ్చామని చెప్పేసి అందరూ ఆల్మోస్ట్ అదే అనుకుంటారు. అందరూ ఈ 2025 బ్యాచ్ లో అందరూ రాబోయే సమ్మర్ సీజన్ హాలిడేస్ దాకా ఇంకో నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, మన ఆర్మీ కావచ్చు, ఈ జాబ్లలో ప్రతి ఒక్కరు సెలెక్షన్ అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటాను. నేను కింద సెలెక్ట్ అవుతాను, నేను కింద ఆర్మీ జాబ్ కొడతా అని చెప్పేసి నాకు కాన్ఫిడెన్స్ ఉంది. జై జవాన్, జై కిసాన్. దిస్ ఈజ్ అన్వేష్, ఐఎమ్ ఫ్రమ్ మిర్యాలగూడ. నేను పిఎస్ఐ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ రోజులలో ఎక్కువ స్టడీకే ప్రిఫరెన్స్ ఇస్తారు అందరూ. ఏ కార్పొరేట్ కాలేజీలో చూసినా, ఎక్కడ చూసినా కూడా స్టడీ స్టడీ స్టడీ, ఫిజికల్గా ఎవరు ఫిట్ ఉండట్లేరు. అదే కాక నా మెయిన్ గోల్ ఏంటంటే నేను ఎన్డీఏ కొట్టాలనుకుంటున్నాను. ఎన్డీఏ కొట్టాలంటే ఫస్ట్ మెయిన్ స్టడీ ఉండాలి, స్టడీ ప్లస్ డిఫెన్స్ ఉండాలి. లాస్ట్ ఇయర్ మా అన్నయ్య కూడా అంతే కార్పొరేట్ కాలేజీలో జాయిన్ అయ్యిండు, ఓన్లీ స్టడీ స్టడీ. అయితే అన్న మొత్తం ఎగ్జామ్తో క్వాలిఫై అయ్యిండు, ఇంటర్వ్యూ క్వాలిఫై అయ్యిండు, కానీ ఈవెంట్స్లో పోయింది. అయితే అన్న సజెషన్ ప్రకారం నేను అలా డిఫెన్స్ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకున్నాను. డిఫెన్స్ ఇంటర్ ప్లస్ డిఫెన్స్ అంటే ఇంటర్ నుంచే మనకి ఆ బేసిక్ అనేది దొరుకుతుంది కాబట్టి మంచి కాలేజ్ ఏదైనా సర్చ్ చేస్తే పిఎస్ఐ డిఫెన్స్ అకాడమీ అని మా కొంచెం రిలేటివ్స్ ఉండి సజెస్ట్ చేసిరు. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇంటర్ ప్లస్ డిఫెన్స్ రెండు ఉన్నాయి. ఇప్పటి నుంచే స్ట్రాంగ్ ఉంటుంది. ఎన్డీఏ అంటే నా మామూలు విషయం కాదు. ఇప్పుడు ఇంటర్ నుంచి ఇంటర్ క్లాస్లు, ఇంటర్ స్టడీకి ఐపీఎం మార్క్స్కి డిస్టర్బెన్స్ ఉండదు. ప్లస్ ఇంటర్ డిఫెన్స్ కూడా ఇప్పటి నుంచి నేర్చుకుంటున్నాం కాబట్టి మాకు ఫ్యూచర్లో జాబ్ కొట్టడానికి ఈజీ సోర్స్ ఉంటుంది. బయట వాళ్ళకన్నా కాంపిటీషన్ తట్టుకొని మేము అందరికన్నా ముందు నిలబడగలడానికి కొంచెం ఎక్కువ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు శ్రీకర్. నేను ఖమ్మం నుంచి వచ్చాను. ఇక్కడ పిఎస్ఐ అకాడమీలో భువనగిరిలో నేను జాయిన్ అవ్వాను. మార్నింగ్ మాకు డైలీ 5:45కి లేపుతారు. 5:40కి గ్రౌండ్ తీసుకెళ్ళి 7:30 దాకా జరుగుతుంది. 7:30కి మేము మళ్ళీ ఫ్రెష్ అప్కి 1 అవర్ ఇస్తారు. 8:30కి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అవుతుంది. 9కి ఎగ్జాక్ట్ 9కి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. 12:40కి క్లోజ్ అవుతాయి క్లాసెస్ డైలీ. 12:40 to 2 వరకు లంచ్తో పాటు రెస్ట్ వస్తుంది. 2 నుంచి డిఫెన్స్ క్లాసులు జరుగుతాయి. అంటే అథమెటిక్ రీజనింగ్ సంబంధించిన క్లాసెస్ అన్నీ జరుగుతాయి. మార్నింగ్ మళ్ళీ తర్వాత క్లాసెస్ మొత్తం 4:30కి అయిపోతాయి. 4:45కి గ్రౌండ్కి వెళ్తాము. మళ్ళీ ఈవినింగ్ మొత్తం స్పోర్ట్స్కి సంబంధించిన వాలీబాల్ కానీ, క్రికెట్ కానీ, కబడ్డీ కానీ, ఖోఖో కానీ అట్లాంటికి సంబంధించిన మరియు పరేడ్తో సహా అన్నీ జరుగుతాయి. మళ్ళీ తర్వాత మేము 7:30 కల్లా 4:30 to 5:30 దాకా గ్రౌండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము 7:30కి పైకి వెళ్తాము. పైకి వెళ్ళిన తర్వాత మొత్తం ఫ్రెష్ అప్ అయి మళ్ళీ డిన్నర్ స్టార్ట్ అవుతుంది 7:45 ఆ టైంకి. స్టార్ట్ అయిన తర్వాత 8 to 10 వరకు మళ్ళీ స్టడీ అవర్ జరుగుతుంది. నా పేరు ప్రశాంత్, నేను ఖమ్మం నుంచి వచ్చాను. ఇంతకుముందు నాకు ఒక ఆర్మీ కావాలని చిన్న గోల్ ఉండే. ఇంతకుముందు నేను గురుకులాలో చదివిన, అప్పుడు నాకు అంత స్టడీ రాకపోయేది, గ్రౌండ్ కూడా అంత చేయకపోయేది. నేను ఆర్మీ జాబ్ కొట్టాలనే గోల్ తోటి 10th అయిపోయినాక ఇంటర్ పిఎస్ఐ డిఫెన్స్ అకాడమీ భువనగిరిలో జాయిన్ అయినాక నాకు స్టడీ అంటే ఏంటి, ఎట్లా కావాలి, ఆర్మీ జాబ్ కోసం ఏమేమి చేయాలి, కష్టపడాలి. ఇంతకుముందు ఆ గ్రౌండ్ కూడా అది చేయటం సరిగ్గా రాకపోయేది. ఇక్కడికి వచ్చినాక గ్రౌండ్ స్టడీ అనేది కొంచెం పర్ఫెక్ట్గా అయింది. ఇక్కడికి వచ్చినాక ఆర్మీ జాబ్ కొడతా అనే కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. పక్కా ఆర్మీ జాబ్ కొడతా. జై హింద్. సిఆర్టీవీ మేనేజ్మెంట్ చిరంజీవి సార్ గారు 20 years నుంచి టీచింగ్ ఫీల్డ్ ఉండి సమాజంలో మార్పు రావాలని సిఆర్టీవీని స్థాపించడం జరిగింది. దానికి మనం అందరం సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాం. ఇట్లు మీ పుల్సాని శ్రీనివాస్ రెడ్డి.